మిథున్ రెడ్డి గారు యాక్టివ్ పర్సన్, రాజ్యసభకి వెళ్ళారు, మాట్లాడుతున్నారు, అన్ని మంచిగా జరుగుతున్నాయి. సడన్ గా మనకి లిక్కర్ స్కామ్ అనేది బయటకు వచ్చింది. లిక్కర్ స్కామ్ బయటికి సడన్ గా రాదు. ఇదే లిక్కర్ స్కామ్ లో మన తెలంగాణ గవర్నమెంట్ లో మనకి మంత్రి గారు, మన కల్వకుంట్ల కవిత గారు కూడా యాడ్ అయ్యారు. ఈ కేసెస్ అన్ని తను వచ్చి బయటకు వచ్చారు, మాట్లాడుతున్నారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. అలాగే మిథున్ రెడ్డి గారు కూడా ఇలానే మనం చూడాలి. వచ్చారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నెంబర్ టూ గా మనం ప్రవర్తించిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు మనకి రీసెంట్ గా అప్రూవ్ గా మారి మన జగన్మోహన్ రెడ్డికి ఇలా చేశారు, సజ్జల ఇలా చేశారు, సజ్జల కొడుకు ఇలా చేశారు అని మనకి రీసెంట్ గా వార్తలో వస్తున్నారు. భార్గవ్ రెడ్డి వచ్చినప్పుడు మనకి ఇప్పుడు గవర్నమెంట్ లో ఏంది, ప్రతినిధులు ఇంపార్టెంట్, మనకి కార్యకర్తలు ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఇప్పుడు రీసెంట్ గా ఒక ఏంది జరిగింది, ఏది లిక్కర్ స్కామ్ రాజ్యసభలో మీటింగ్ జరుగుతుండగా మన మిథున్ రెడ్డి గారిని బయటికి తీసుకొచ్చారు. కారణం ఏంటి? లిక్కర్ స్కామ్. లిక్కర్ ఏం జరిగింది, మన హైదరాబాద్ లో బ్లెండర్ స్పేడ్, కింగ్ ఫిషర్ ఇన్ని ఉన్నాయి. కానీ హైదరాబాద్ లో ఉన్న బ్రాండ్స్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయా? అదే అడుగుతున్నాను. ఏదైనా అడిగితే మన తాగుబోతు కార్యకర్తలు ఉన్నారు, అందరూ తాగుతారు. వాళ్ళు ఏదైనా బ్రాండ్ ఉందా మన ఏపీలో అంటే 150 రూపాయల బ్రాండు, 200 రూపాయల బ్రాండు, 180 రూపాయల బ్రాండ్ అంటున్నారు. కానీ అక్కడ మనకి బ్రాండెడ్ ఏం లేదు. లైక్ ఇక్కడ ఉన్నట్టు లైక్ మెక్డోనల్డ్స్, మ్యాన్షన్ హౌస్, బ్లెండర్ స్పీడ్ అలాంటివి ఏమీ లేవు. ఫర్ దట్ రీజన్ ఏంటంటే తెలంగాణలో జరిగింది 200 కోట్ల స్కామేనా, కానీ ఇక్కడ మరి ఏపీలో 3200 కోట్లు జరిగింది. కేంద్రం ఏమైనా చర్యలు తీసుకునిద్దా? కేంద్రం చర్యలు తీసుకోబట్టే రాజ్యసభలో మీటింగ్ జరుగుతున్న బట్టి మిథున్ రెడ్డి బయటికి తీసుకొచ్చారు. లిక్కర్ స్కామ్ బట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ నేతలు సపోర్ట్ ఉంది ఢిల్లీలో, వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు. ఆ ఆశీర్వాదం ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. ఎందుకంటే ఏపీ అనేది మనకి ప్రజెంట్ అసలు అభివృద్ధి లేనిగా ఉంది. ఎవరైనా రియల్టర్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ, ఎవరైనా కానీ హైదరాబాద్ వచ్చి బతుకుదేవుడు అని బతుకుతున్నారు. ఎందుకు? ఏపీ మనకు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు మనకి ఏపీకి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్నప్పుడు మనకి రాజధాని అమరావతి అని ప్రకటించి మన సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, మన వాళ్ళందరికీ ఏదో ఒకటి మనకి అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళు పడ్డారు. అయితే ఇప్పుడు రోజా గారు అక్రమ అరెస్టులు చేస్తారని మీరు అనుకుంటున్నారు. అదే 2019 నుంచి 24 వరకు రోజా గారు మన పదవిలో ఉన్నారు. పదవిలో ఉన్నప్పుడు వారు ఏం చేశారు? ఇదేంది, మన క్రికెట్ కిట్ల గారి నుంచి మన బైరెడ్డి వాళ్ళ దగ్గర నుంచి అన్ని చేశారు. వాళ్ళు ఫోటో మార్పింగ్ చేయడం వల్ల ఏడ్చారు. అవన్నీ ఫేక్ అండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏడ్చారు. మీరు చూసారో లేదో గమనించారు. వల్లభనేని వంశీ గారు అండ్ కొడాల నాని గారు మనకి అక్కడ చెప్పారు. దీన్ని మనం కూడా ఖండించాలి. వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా, మనం చేసింది కరెక్ట్, వాళ్ళు చేసింది తప్పని మనం చూడకూడదు. సో ఓకే, అయితే ఫైనల్ గా ఏం చెప్తారు? జైలుకి ఎవరు పంపిస్తే బెటర్? జైలు కన్నా ఎవరు తప్పు చేస్తే వాళ్ళు వెళ్ళటం బెటర్. తన పని తను చేసుకుంటా పోయింది. అది ఇప్పుడు మీరు చేసేది నేను చేసేది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక రూల్ ప్రకారం ఏదైతే చట్టబద్ధంగా చేస్తారో అంతే, అక్రమంగా ఏం చేయరు. అది నా ఒపీనియన్. అయితే ఇప్పుడు దీన్ని అక్రమం అన్యాయం ఏంది? ఇప్పుడు ప్రజల సొమ్మేగా తిన్నది, దాంట్లోనే అరెస్ట్ చేశారు. దాంట్లో అక్రమం ఏంది, అన్యాయం ఏముంది? అభిమానులు ఏముందండి, రాజమండ్రి దగ్గర అక్కడ లోకల్ ఎమ్మెల్యే అభిమానులు చేస్తారు. అది తప్పేం కాదు కదా. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అది ఇప్పుడు చట్టబద్ధంగా లేకపోతే వాళ్ళు ఎగబడతారు కదా వచ్చి. అక్కడ రూల్ ప్రకారమే జరుగుతుంది. అది అట్లానే ఒక్కొక్కరుగా చాలా మంది అయితే బయటికి రావడం జరుగుతుంది. అసలు అయినప్పటికీ కూడా అరెస్ట్ చేయడం చాలా లేట్ అవుతుంది. లేట్ అవుతుందంటే ఇప్పుడు చట్టం ఉంది. ఇప్పుడు మీరు నేను లేకపోతే ఎవరో చేసేది కాదు. అది ఒక చట్టబద్ధంగా వెళ్ళిపోతారు, అందరూ రూల్ ప్రకారం వెళ్ళిపోతారు, అంతే. అయితే ఇప్పుడు నేతల అరెస్టులు ఇవన్నీ చూస్తే, స్కామ్లు ఇవన్నీ చూసుకుంటే నెక్స్ట్ కి అసలు వైసీపీ ఉంటుంది అనుకోవచ్చా? వైసీపీ ఉంటుందంటే జగన్ ఒక స్టాండర్డ్ అని లేదు కదా. ఇప్పుడు 2014 అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారికి గెలిచారు. 19 ఏం చెప్పారు? అమరావతి రాజధాని అక్కడే ఉండిద్ది, ఎక్కడికి వెళ్దని చెప్పారు. మరి అతను చేసిన పని ఏంది? జగన్ గారు అక్కడే ఉండిద్ది, అతని స్టాండే అతను తెలియదు. అతనికి ఎవరెత్తున్నారో సలహాలు ఏంటో ఎవరికో తెలియదు. ఆ సలహాలు ఎవరెత్తున్నారో తెలియదు.
ఆ సలహాలు సరిగ్గా ఇచ్చినట్లయితే జగన్ కూడా నాయకుడే కాదనట్లా, అతను కూడా ప్రతిపక్షం ఉండాలి, అధికార పక్షం ఉండాలి. ఇప్పుడు నేను తప్పు చేస్తే నువ్వు మాట్లాడాలి, నువ్వు తప్పు చేస్తే నేను మాట్లాడాలి, అంతేగాని అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అతనికి స్టాండర్డ్గా ఉంటే బాగుండిద్ది. సో ఇంత స్కామ్ జరిగినప్పటికీ ఏపీ యూత్ అసలు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, అంటే వాయిస్ రైజ్ ఉంది కాబట్టి respond అవ్వట్లేదు. తప్పుందిగా, ఇప్పుడు తప్పు మిథున్ రెడ్డి గారు ఉన్నారు, పెద్దిరెడ్డి గారు కొడుకు, అతను తప్పు ఉంది కాబట్టే కదా రెస్పాండ్ ఏముంది దాంట్లో. ఇప్పుడు అక్కడ రిజల్ట్ ఉంది కాబట్టి అంతా అతను చేశాడు కాబట్టి ఎవరు చేయట్లేదు ఇంకంతే. 3200 కోట్ల రూపాయల స్కామ్, అది చిన్న స్కామ్ కాదు. దాన్ని ఎలా చూడటం ఏంటి, ఒక దుర్మార్గమైన స్కామ్ ఇది, ప్రజా కంటక స్కాము, ప్రజల జీవితాలను నాశనం చేసేసినటువంటి ఒక స్కాము. 100 కోట్ల రూపాయల స్కామ్లోనే లిక్కర్ స్కామ్లో రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు 1000 కోట్ల స్కామ్ ఇది. 3200 కోట్ల రూపాయల అతిపెద్ద స్కామ్ ఇది, ఆంధ్రప్రదేశ్ స్కామ్. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ ఇది. ఈ స్కామ్ లో చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఈవేళ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. నిజంగా ఇలాంటి స్కామ్ వాస్తవంగా జరుగుంటే సమాజానికి ఎంత నష్టం జరుగుంటుంది, దీన్ని విశ్లేషణ చేసుకోవాలి. ఈ రోజు ఒక వ్యక్తి ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే 1,00,000 రూపాయలు లేక నానా ఇబ్బందులు పడి వాడికి ఉన్నటువంటి ఇళ్ల స్థలాన్ని అమ్మేసుకునో లేదో ఇంకోటి పెళ్లి చేస్తున్నాడు. కానీ ఈ దొంగలు 3,200 కోట్ల రూపాయలు స్కామ్ చేశారంటే ఎంతమంది పేదల జీవితాలు నాశనం అయిపోయింటే చూడండి. ఎంతమంది పేద ప్రజల బడుగు బలహీన వర్గాల బతుకులు లాగేశారో ఒకసారి చూడండి. నిజంగా ఇది చాలా ఘోరం. వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్ళీ తిరిగి నంగనాసుల్లో మాట్లాడుతున్నారు. కక్ష సాధింపు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అన్నట్లు కూడా మాట్లాడుతున్నారు. అంతేకాదు రీసెంట్ గా రోజా గారు కూడా ఏడుస్తూ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో వీటిని అసలు ఎలా చూడొచ్చు, నిజంగా కక్ష సాధింపులు అనుకోవచ్చు? ఎందుకుంటదండి కక్ష సాధింపు? ఎందుకుంటది కక్ష సాధింపు? 3,200 కోట్ల స్కామ్ అని చెప్పి బహిరంగంగా వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే కక్ష సాధింపు ఎందుకుంటది? వాళ్ళ స్కామ్ జరిగింది కాబట్టి, జరిగిందనడానికి ఉదాహరణగా కూడా చెప్తాను నేను. ఒక్క పేమెంట్ అన్నా తీసుకున్నారా? మన ఆన్లైన్ పేమెంట్ ₹1 తీసుకున్నారు ఆన్లైన్ పేమెంట్. వాళ్ళ ఇష్టానుసారం దోసేసి ఈవేళ వచ్చి కక్ష సాధింపని బోరుని మీడియా ముందు వచ్చి ఏడిస్తే, అది సొంత మీడియా, బయట మీడియాలో ఏడుస్తున్నా, సొంత మీడియాలో ఏడుస్తున్నారు. ఇది మాత్రం చాలా తప్పు. దేశ ప్రజల సొమ్మును దోచేసినటువంటి దొంగలను ఎవరు కూడా క్షమించకూడదండి. వీళ్ళు ప్రజా కంటకులు, ప్రజల రక్తాన్ని తాగేటటువంటి దుర్మార్గులు వీళ్ళు. అలాంటి దుర్మార్గుల్ని నడి బజార్లో ఉరితీయాలి. కానీ దానికంట మళ్ళీ సపరేట్గా ఏమంటున్నారు, కక్ష సాధింప. 3,200 కోట్లు, నీ అమ్మ 1000 రూపాయలు సంపాదించడానికి రోజంతా కష్టపడితే రావట్లేదు. వీళ్ళు రాజకీయాల పేరు చెప్పి ఇంత కోట్ల రూపాయలు దోచేసి ప్రజల్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గుల్ని క్షమించాలా? ఎంత ఘోరం అండి ఇది. 3,200 కోట్లు. ఆశ్చర్యపోతున్నారు అందరూ కూడా. ఇంత పెద్ద స్కామ్ లో ఇంకా పెద్దవాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని. రోజా వచ్చి ఏడుస్తుందా? అసలు మానవత్వం ఉన్న ఆడదేనా అతను? ఎవరినైనా మర్యాదగా మాట్లాడిందా? ఎవరినైనా సంస్కారంతో మాట్లాడిందా? దీని వెనుక ఇంకా ఉన్నారు. అట్లానే విజయసాయి రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు, అసలు నిజంగా దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారు అనుకోవచ్చా? అంటే దీనికి బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్లు కూడా అంటున్నారు. ఏం చెప్తారు? కాకుండా ఎలా ఉంటుందండి? ఆయన ప్రభుత్వంలో స్కామ్ జరిగితే బిగ్ బాస్ కాకుండా చిన్న బాస్ అవుతాడా? చిన్న బాస్ అందరూ అరెస్ట్ అవుతున్నారు. బిగ్ బాస్ ఇప్పుడు లైన్లోకి వస్తాడు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డిని. ఆయన జీవితాంతం జైల్లో ఉండాల్సిందే. ఎందుకంటే ఇంత స్కామా? 100 కోట్ల, 200 కోట్ల, 500 కోట్ల, 100 కోట్ల స్కామ్ జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత గారిని కూడా పట్టుకుపోయారే, 4 నెలలు జైల్లో పెట్టారే. అలాంటిది 3,200 కోట్లు అంటే ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టాలా? వాళ్ళు బతుకున్నంతకాలం జైల్లో పెట్టి లాస్ట్ని ఉరి తీయాలి వీళ్ళని. ఇంత స్కామ్ జరిగితే ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయండి? పేదల సొమ్ము, ప్రజల సొమ్ము అది. కూటమి ప్రభుత్వం వచ్చి చాలా నెలలైనా కూడా ఇప్పటి వరకు సో అయితే ఇప్పటి వరకు వచ్చి కూటమి వచ్చి చాలా రోజులు అవుతుంది, చాలా స్కాములు జరిగినాయి అని కూడా అంటున్నారు. సో అయినప్పటికీ అరెస్టులు ఎందుకు లేట్ అవుతుంది అంటే ఏమనుకుంటున్నారు? ఏమండి, ఇన్వెస్టిగేషన్ అనేది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ప్రాసెస్ ఉంటుంది, దానికి పర్మిషన్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చేసిన తర్వాత ఈ స్కామ్ ఎంతవరకు జరిగింది, ఎలా జరిగింది అని ఇన్వెస్టిగేషన్ చేయడానికి సంవత్సరం పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. లేట్ అవుతుంది కానీ లేటెస్ట్ గా మాత్రం వీళ్ళందరూ అరెస్ట్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే స్కామ్ జరిగిందని కల్లారా కనపడిపోతుంది కదండి. ఎవరిదన్నా డబ్బులు తీసుకెళ్లి కొనుక్కోవాలి, మందు కొనుక్కోవాలి. ఎవడు కూడా ఆన్లైన్ పేమెంట్ తీసుకోలేదు, లెక్కలు తెలుస్తాయని. ఇదంతా వాస్తవంగా తెలిసిపోతుంది. సామాన్యుడు, చదువు లేని వ్యక్తికి కూడా తెలిసిపోద్ది ఈ స్కామ్ అని. మళ్ళీ కక్ష సాధింపని ఎలా అంటారు వీళ్ళు?
చెప్పండి. గవర్నమెంట్ అధికారులు ఏం మాట్లాడలేదు సార్ అయితే ఇప్పుడు ఇప్పుడు అధికారంతో దౌర్జన్యం చేస్తూ దుర్మార్గం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ ఉంటే ఎవడైనా ఈ అమ్మ మనకెందుకు లేరా మన కుటుంబాన్ని ఎదవలు నాశనం చేస్తానని భయపడి వెనకుండిపోతారండి. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించేటటువంటి 3200 స్కామ్ అంటే ఎవరినైనా చంపడానికి వెనకాడతారా? ఇంత పెద్ద స్కామ్ జరపడానికి జరిపేటటువంటి వ్యక్తులు ఎంత దుర్మార్గంగా ఉంటారు? ప్రజల రక్తాన్ని తాగేటటువంటి ఈ వ్యక్తులు ఎంత దుర్మార్గంగా ఉంటారు? మరి ఆఫీసర్స్ అంతే భయపడుతూ ఉంటారు. ఏం చేయలేదు. పాపం పండిన రోజు, వాళ్ళ పాపం పూర్తిగా పండిపోయిన రోజు వాళ్ళని తీసుకొని లాక్కొచ్చి తొక్కుతారు, పీకమే కాలేజ్ తొక్కేసి. ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు కూడా ఉన్నారు అందరూ వస్తారండి. చిన్న స్కామ్ కాదు కదా, చిన్నది. మళ్ళీ చిన్న స్కామ్ 1 కోటి 2 కోట్లు కాదు కదా, 3200 కోట్లు. నీ అమ్మ ఆలోచిస్తేనే అసలు ఎంత ఘోరమైన స్కామ్ ఒకసారి అర్థమవుతుందండి. గవర్నమెంట్ ఏమైనా భయపడుతుంది అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అరెస్ట్ చేయడానికి కావచ్చు? భయపడ్డం కాదు, ప్రూఫ్స్ కావాలి కదా. ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో నేషనల్ ఛానల్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అని తరచూ చూస్తాను. అంటే కాదు, ఇన్వెస్టిగేషన్ లో కొంచెం టైం పడుతుంది. మనలాంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు అరెస్ట్ చేయొచ్చు అని అనుకోవడం తప్ప, ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఈ స్కామ్ లో ఎవరెవరు హస్తం ఉందని తెలుసుకున్న తర్వాత, పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తర్వాత, నిర్ధారణలో ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. కాకపోతే ఆశ్చర్యం ఏంటంటే, శేషన్ స్కామ్ చేసేసి కక్ష సాధింపు చర్యలంట. కక్ష సాధింపు చర్యలు అంటే ఏదో కేసు పెట్టి లోపలేయడం అంటారు. కానీ 3200 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని పబ్లిక్ గా ఈడీ చెప్తుంటే ఇది కక్ష సాధింపు చర్య అంటే, ఇప్పుడు రాజకీయం ఎలా తయారైందంటే ఎంత పెద్ద స్కామ్ అయినా చేయొచ్చు, చేసి జైల్లోకి వెళ్ళి 1 నెల 2 నెలలు తప్పించుకుని వచ్చేసి ఆ స్కామ్ నెలలాగా మనం కోర్టులో వాదించుకుని గెలవచ్చు డబ్బుతోటి అనే రీతిగా దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఇలాంటి దొంగలను మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలా. వీళ్ళు ఎంత ఘోరాతి ఘోరంగా ప్రజా జీవితాన్ని నాశనం చేస్తున్నారో అంత ఘోరాతి ఘోరంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని ప్రజలకు పనిచేసే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. స్కామ్ జరిగినప్పటికీ అసలు ఏపీ యూత్ కి ఏం చెప్తారు అసలు? ఎందుకంటే యూత్ ఇదంతా ఆలోచించాలి. యూత్ ఏం ఆలోచిస్తుందండి? నా బ్రతుకు ఎలా ఉండాలి, నాకు ఉద్యోగం ఏం చేయాలి, ఇప్పుడే తప్ప పోరాటాలు మానేశారు. ఎందుకంటే బ్రతుకు తెరివే లేదు, పోరాటం ఎక్కడి నుంచి వస్తుంది? కడుపులు ఆకలేస్తుంటే పోరాడగలమా? ఇలాంటి దుర్మార్గుల మీద తిరగబడగలమా? కాబట్టి యూత్ ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ చేస్తుంది. ఖచ్చితంగా ఎవడైతే అందులో పాలు పంచుకున్నాడో వాడు శిక్షింపబడతాడు, అరెస్ట్ చేయబడతాడు. 100 కోట్లలోనే చాలా మంది అరెస్ట్ చేశారు. 3200 కోట్లు ఎవడైనా అరెస్ట్ అవ్వాల్సిందే. పెద్ద స్కామ్ లో జగన్ గారికి తెలియకుండా జరుగుతుందా? ఎందుకు తెలియకుండా జరుగుతుంది? ఆయనే సూత్రధార అయితే తెలవకుండా జరుగుతుందా? ఆయనే సూత్రధార అని అందరూ చెప్పుకుంటుంటే తెలవకుండా జరగడం ఏంటండి? సూత్రధారి పాత్రధారి ఆయనే అంటున్నారు అన్నప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం?